విచ్చేసిన సభికులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు వెన్నెల. నా పేరు ఉజ్వల్. ఈ అష్టావధాన కార్యక్రమంలో మేమిద్దరం వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తాం. క్రీడలు అనగానే మనకు క్రికెట్, వాలీబాల్ వంటి శారీరక క్రీడలు మాత్రమే గుర్తొస్తాయి, కానీ మేధస్సుతో అద్భుతాలు చేసే క్రీడలు కూడా ఉన్నాయి. ఓహో, అంటే చదరంగం లాంటి తెలివికి సంబంధించిన ఆటలన్నమాట. అవును, అదేవిధంగా అష్టావధానం ఒక భాషా క్రీడ, ఒక భాషా ప్రక్రియ. అష్ట అంటే 8, అవధానం అంటే గుర్తుంచుకొని చెప్పటం. అన్న మ్యామ్ పిలుస్తుంది. ఓ ఐమ్ సారీ. అష్టావధానంలో ప్రశ్నలు అడిగే వారిని పృచ్ఛకులు అని అంటారు. వారు అడిగే ప్రశ్నలకు జవాబులను ముఖ్య పాత్రధారి అయిన అవధాని గారు చెబుతారు. ఈ కార్యక్రమంలో అవధాని గారితో పాటుగా 8 మంది పృచ్ఛకులు కూడా ఉంటారు. అష్టావధానానికి ప్రాణం లాంటి అవధాని గారి పాత్రను మా మిత్రురాలు నందిని పోషిస్తున్నారు. సభా సరస్వతికి నమస్కారం. అష్టావధానంలోని 8 అంశాలలో దత్తపది మొదటిది. ఇందులో పృచ్ఛకులు అవధాని గారికి ఒకేసారి 4 పదాలు చెప్తారు. ఆ 4 పదాలు పద్యం 4 పాదాల్లో మొదట వచ్చే విధంగా అడిగిన అర్థంలో కోరిన ఛందస్సులో పద్యం చెప్పాలి. దీనిని మిత్రురాలు చిన్మయి పోషిస్తున్నారు. సభకు నమస్కారం. అష్టావధానంలో 2వ అంశం సమస్యాపూరణం. ఇందులో పృచ్ఛకురాలు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అవి ఎలా ఉంటాయంటే అర్థం లేనట్టుగా, తప్పు అర్థం వచ్చేవిగా ఉంటాయి. అవధాని గారు ఆ తప్పులను సరిచేసి అర్థవంతంగా మార్చి పద్య రూపంలో చెప్పాలి. ఈ అంశాన్ని రిషిత పోషిస్తున్నారు. సభకు నమస్కారం. అష్టావధానంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఘంటాగణనం. ఇందులో పృచ్ఛకురాలు ప్రశ్నలు ఏమీ వెయ్యరు, కానీ మధ్య మధ్యలో గంటలు కొడుతుంటారు. అవధాని గారు అందరికీ సమాధానాలు చెబుతూనే ఆ గంటల శబ్దాన్ని విని గుర్తుంచుకొని పృచ్ఛకురాలు ఎప్పుడు అడిగితే అప్పుడు వారప్పటి వరకు ఎన్ని గంటలు కొట్టారో చెప్పాలి. ఈ అంశాన్ని తస్విక పోషిస్తున్నారు. సభకు నమస్కారం. ఆసు కవిత్వం ఇది అష్టావధానంలో ఒక అంశం. ఇందులో పృచ్ఛకులు అవధాని కానీ ఏదైనా విషయం గురించి కానీ లేదా ఏదైనా వస్తువు మీద కానీ వర్ణిస్తూ కవితా రూపంలో చెప్పమంటారు. అవధాని గారు అప్పటికప్పుడు కవిత చెప్పాలి. దీనిని మన మిత్రుడు అర్జున్ పోషిస్తున్నారు. సభకు నమస్కారం. అష్టావధానంలో ఇంకొక ముఖ్యమైన అంశం చదరంగం. ఇందులో పృచ్ఛకురాలు అవధాని గారితో చదరంగం ఆడుతూ ఉంటారు. అవధాని గారు అందరికీ సమాధానాలు చెబుతూనే ఆట గురించి కూడా ఆలోచిస్తూ తెలివైన ఎత్తు వేసి ఆట గెలవాలి. ఒక్కవేళ ఓడిపోతే అవధానం మొత్తం పోయినట్లే. ఈ అంశాన్ని హాసిని పోషిస్తున్నారు. సభకు నమస్కారం. శాస్త్రార్థం అష్టావధానంలో మరొక అంశం శాస్త్రార్థం. మనం మన సంభాషణలో అలవాటుగా కొన్ని సామెతలను, సూక్తులను ఉపయోగిస్తూ ఉంటాం కదా. వాటి పూర్తి అర్థం మనకు తెలియదు, కానీ వాటి వెనుక ఉన్న శాస్త్రాలలో, పురాణాలలో కథ కానీ వివరణ కానీ ఉంటుంది. అలాంటి కొన్ని వాక్యాలను పృచ్ఛకురాలు అవధానికానికి చెబుతారు. అవధాని గారు వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేయాలి. దీనిని స్థిత ప్రజ్ఞ పోషిస్తున్నారు. సభకు నమస్కారం. అష్టావధానంలో ఇంకొక అంశం వర్ణన. ఇందులో పృచ్ఛకురాలు వర్ణన అంశంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానిని అవధాని గారు అందంగా అర్థవంతంగా వర్ణించి మెప్పించాలి. దీనిని మిత్రురాలు శ్రీనిధి పోషిస్తున్నారు. సభకు నమస్కారం. అప్రస్తుతం ఇక అప్రస్తుత ప్రసంగం. ఈ అంశం పేరులోనే అర్థమైపోయి ఉంటుంది వీరు దేనిని పోషిస్తున్నారో అని. అవధాని గారు పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు ఆలోచిస్తారు కదా. వారి ఏకాగ్రతను భంగం కలిగించడం, అదేనండి డిస్టర్బ్ చేయటమే ఈ అప్రస్తుతం పని. దీనిని మన మిత్రుడు సుతేజ్ పోషిస్తున్నారు. సభకు నమస్కారం. నన్ను ఈ కార్యక్రమంలో ఓ విలన్ లాగా పరిచయం చేశారు, చూశారు కదా.
కానీ తేలికగా లభించే విజయంకి విలువ ఉండదు కదండి. గట్టి పోటీ ఉండాలి, అడ్డంకులు రావాలి. వాటన్నిటినీ చేజిక్కించుకొని వచ్చే విజయమే కదండి అసలైన గెలుపు. ఈ సంస్కృతి సమరంలో ప్రతిపక్షాన్ని నేను, వన్ మ్యాన్ ఆర్మీ. నేను అంతరాయాలను కల్పిస్తానేమో కానీ వాటితో వినోదంతో పాటు కొంత జ్ఞానాన్ని కూడా అందిస్తానండి. రండి చూద్దాం అవధాని గారు నా అంతరాయాలను తట్టుకుంటూ అవధానాన్ని ఎలా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు అష్టావధానం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇక సాహిత్య సమరం ప్రారంభం కాబోతున్నది. ఇరు పక్షాల వారు తమ తమ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం. సభకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. తొలుత అవిఘ్నమస్తనచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంతా నా వలపటి చేతి ఘంటమున వాక్కుణనెప్పుడు బాయకుండుమి తలపున నిను వేడదను దైవగణాధిపలోకనాయక తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ బూనితిన్ నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. పృచ్ఛక మహాశయులను అష్టావధానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి అవధాని గారు. వీరందరూ ప్రశ్నలనే ఆయుధాలతో మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ జాగ్రత్తలో మీరు ఉన్నారు కదా, ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అందరినీ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు వారెవరి వల్ల భయం లేదు. నా భయమల్లా మీరే. కానీ మీ ప్రతిభను కూడా బయటకు తెచ్చేది నేనే కదండి. అది నిజమే. మీరు లేకపోతే అవధానం చాలా చప్పగా ఉంటుంది. మరి చప్పగా ఉంటుందంటే గుర్తొచ్చింది, మీకు చప్పట్లంటే ఇష్టమే కదండి. లేదండి, నాకు చప్పట్లంటే ఇష్టం ఉండవు. నాకు కారం అట్లంటేనే ఇష్టం. అయ్యో అలానే కండి, మళ్ళీ ఎవ్వరు చప్పట్లు కొట్టరు. నమస్కారం అవధాని గారు. నా మొదటి అస్త్రాన్ని ప్రయోగించనా? మీదే ఆలస్యం, కానివ్వండి. అయితే వినండి. వెండి, కాండ, నిండు, దండి ఈ 4 పదాలు ఉన్నాయి కదా. ఇవి నా దత్తపది పద్యంలోని 4 పాదాల మొదటిలో వచ్చేటట్లుగా ఒక పద్యం చెప్పండి. వెండి, కాండ, నిండు, దండి ఇవేగా పదాలు. ఛందస్సు మీరు చెబుతారా, నన్నే ఎంచుకోమంటారా? నేనే చెబుతాను. ఉత్పలమాల ఛందస్సులో చెప్పండి. ఉత్పలమాల. సరే, అంశం కూడా మీరే ఇస్తారా మరి? అది నేనే చెబుతాను. అయినా వేరే అంశం ఎందుకండి, మన సిల్వర్ ఓక్స్ పాఠశాల గురించి ఒక పద్యం చెప్పండి. వెండి, కాండ, నిండు, దండి అనే పదాలు పాదం మొదట వచ్చి ఉత్పలమాల ఛందస్సులో సిల్వర్ ఓక్స్ గురించి చెప్పమంటారు, అంతే కదా? అంతేగా కానివ్వండి. వెండి సుదీప్తి అంచులుగా వెల్గెడి ఆకులతోడ దాడ్యమౌ. ఓహో, వెండిలా వెలిగే అంచులు, అదేనండి సిల్వర్ లైన్ ఉన్న ఆకులు అంటూ మొదటి పాదాన్ని ముగించారు. చూడాలి మిగిలిన 3 పాదాలను ఎలా పూరుస్తారో. అవధాని గారు, నాతో చదరంగమాడి గెలవాలి, గుర్తుంది కదా? 2 పక్కల సైన్యం యుద్ధానికి సిద్ధం. నావి తెల్ల పావులు, మీవి నల్ల పావులు. ఇదిగో నా ఎత్తు. గుర్తులేకేమండి, నా అవధానం నేను చేస్తూనే మీతో చదరంగం కూడా ఆడతాను. ఇదిగో నా పై ఎత్తు. అవధాని గారు, నా మొదటి సమస్యను సంధించనా? మీదే ఆలస్యం, కానివ్వండి. వినండి. భరతుడెదిరించి రాముని భాగమడిగే. మరొక మారు చెప్తాను, వినండి. భరతుడు ఎదిరించి రాముని భాగమడిగే. అయ్యయ్యో అలా అనేసారేంటండి? భరతుడికి రాజయ్యే అవకాశం ఉన్న పాపం సన్యాసిలా బ్రతికాడు. అంత మంచి భరతుడిని చెడ్డవాన్ని చేసేస్తున్నారు చూడండి.
భరతుడు ఎప్పటికీ మంచివాడును గొప్పవాడును, అతడి గొప్పతనాన్ని నేను తగ్గిస్తానా? భరతుడు ఎదిరించి రాముని భాగమడిగే. భరతుడెదిరించి రాముని భాగమడిగే, అకట కష్టాల కడలి నీకొకడికేనా? సుఖ సముద్రము మీది సఖులేయంత, నన్ను మరిచితివేమి రామన్నయనచు. భరతుడెదిరించి రాముని భాగమడిగే. అద్భుతం! రామాయణంలోని అరణ్యకాండం నుంచి నా సమస్యను పరిష్కరించారన్నమాట. అన్నైన రాముడు 14 సంవత్సరాల వరకు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు నీవు పడే కష్టాలలో నాకు భాగమివ్వు అని ఎదిరించినట్టు చక్కగా సమర్థించారండి. ధన్యవాదాలు. నమస్కారం అవధాని గారు. ఆగండి ఒక్క నిమిషం, నేను ముందు మాట్లాడవచ్చా? అవధానంలో మీ ఒక్కరికే కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. అంటే స్వర్గలోకంలో నారదుని మునికి ఉండేటువంటి హక్కుల లాంటివన్నమాట. ఏ ప్రసంగంలోకైనా నిరభ్యంతరంగా రావచ్చు, ఏదైనా అడగచ్చు. కానివ్వండి. స్వర్గలోకంలో నారదునికి ఉండే హక్కుల చాలా సంతోషం. అవధాని గారు, అవధానంలో కవితలు కూడా తెస్తారు కదండి, తెచ్చారా మరి? కవి గారి తలను తీసుకురావటం ఏంటండి? కవితలను తీసుకురావడం తప్పు కదా, పాపం కూడాను. అందుకని సిల్వర్ ఓక్స్ లో కవితలకేం తక్కువ? చాలా మంది ఉన్నారు కదా, ఒక 4 కవితలను వెంట పెట్టుకొచ్చాను, సరిపోతారు కదా. ఎంత చమత్కారులండి! నేను కవిత్వాలు గురించి అడిగితే మీరేమో తెలివిగా మన కవితా మ్యామ్స్ గురించి చెప్పారు. కవిత్వం పృచ్ఛకులు అడిగిన దాన్ని బట్టి పుట్టుకొస్తుంది. ఏమంటారు? ఓహో, ముందుగా చెప్పటం కుదరదంటారు. బాగుంది. ఇప్పుడైనా నేను అడగవచ్చా? అడగండి. వారు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పారు కానీ ఇప్పటికీ నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్పండి చూద్దాం. ఎందుకు చెప్పనండి, 3 గంటలు కొట్టారు. అవునా? అవునండి, నిజమే. అవధాని గారు, ఇదిగో నా ఎత్తు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అవధాని గారు, పూర్వం స్త్రీలు పురుషులు ఒంటి నిండా ఆభరణాలు ధరించేవారు కదా. మెడకు కంటెలు, నడుముకు వడ్డానం, కాళ్ళకు అందెలు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయంటారండి? ఆసువుగా తెలియజేయండి. ఎందుకు ధరించట్లేదండి? కాకపోతే వాటి రూపం మారిందంతే. ఫ్యాషన్ మారిందనా, డిజైన్స్ మారాయనా? కాదు, పరిస్థితులు, జీవన విధానం మారటం వల్ల అవి కూడా మారాయి. సరే చెప్తాను, వినండి. చరవాణి పుణ్యమో స్థిర టీవి పుణ్యమో, కడకు చేరెను గదా మెడను పట్టి. కొలువుకై నిత్యము కూర్చొని గడి అయిన విడదా నడుము పట్టి. సెంచరీ కాయము ఇంచుకైనను మోయ, జాలక కోరెమో కాలి పట్టి. అటువైపు నిటువైపు నడుగులు వేయంగా, జడియ తొడగ నిల్చి మడమ పట్టి. మెత్తని పాదుకల్ మెరుగులీను, కంటి కద్దాలు చేరిని ఒంటి పైన. భూషణ వికాసమయ్యే నీ భూరిమేను, కొత్త అందాల నిడనీక కొదువ ఏమి. ఎంత చక్కగా చెప్పారండి. నిజమే, శరీరానికి తగిన వ్యాయామం లేక టీవీల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చొని మెడకొక పట్టి, నడుముకొక పట్టి, మడమలకు పట్టీలు అని కొత్త వస్త్రాలు వేసుకుంటున్నారు ఈ కాల్పు వాళ్ళు. చాలా బాగా చెప్పారు. అవధాని గారు, ఆగండి ఒక్క నిమిషం, నేను మాట్లాడాలి. మీరు మరీ ఇలా ప్రతిసారి అడ్డుపడ్డం అసలు బాగోలేదండి. నేను ఎప్పుడైనా మాట్లాడతానండి, నాకు ఆ హక్కు ఉంది. అసలు మొదటే నేను. బాబు, మీకు నమస్కారం. మీతో వాదించే బదులు ఊరుకున్నంత ఉద్యమం లేదు, బోడిగుండంత సుఖం లేదు. ఏమన్నారు? బోడిగుండ? అవధాని గారు, బోడిగుండు మీద ఒక పద్యం చెప్పండి. ఆమె ఏమిటో చాలా సుఖంగా ఉంటుంది అన్నారు. ఓహో, గుండు మీద పద్యమా? అవధాని గారు, మీరేం చెప్తారులేండమ్మా, మీకు అనుభవం ఉండదు కదా. నేను ఆ సౌఖ్యాన్ని ఎన్నోసార్లు అనుభవించాను. మీరు అనుమతిస్తే నేను చెప్తానుగా. తప్పకుండా. అనుభవంతో చెప్పింది నిజానికి, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చెప్పండి.
తలకు నూనె రాసెడు తగలాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు ఖర్చు లేదు. పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును, చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు. పెనుగులాడెడి వేళ జుట్టసలు దొరకదు పట్టుకొనగా, అద్దంబు దువ్వెన అవసరమే లేదు. కుంకుడు శీఖాయి ఖర్చు మిగులు, స్నానంబు చేయుట సులభమగును. ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడా, గుండు కలవాడే పో భాగ్యశాలి. ఆహాహాహా, ఏం చెప్పారండి? గుండుతో ఇన్ని సుఖాలున్నాయా? ఈ అవధానం కాగానే తిరుపతికి వెళ్ళి రావాలనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. మంచి పని అనుకున్న వెంటనే చేసేయాలండి. అవధానం అయ్యే వరకు ఆగక్కర్లేదు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అవధానం ఇంకా తొందరగా పూర్తవుతుంది. నన్ను మర్చిపోయారా ఏంటి అవధాని గారు? ఇప్పటికీ నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్పండి చూద్దాం. ఎందుకు చెప్పనండి, సరిగ్గా 6 గంటలు కొట్టారు, అవునా? అవునండి, నిజమే. అవధాని గారు, ఇప్పుడు మీరేనండి. గొప్ప ఎత్తు వేశారు, అద్భుతం. గురువుగారు, మనం తప్పకుండా చేయాలనుకున్న పని దాని అంతటదే అయిపోతుంది. అంటే మన ప్రయత్నం లేకుండా అదే అయిపోతుంది. అప్పుడు మనం అమ్మయ్య, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని అంటాం కదండి. దీని వెనక ఏదైనా కథ ఉందా అండి? లేకేమండి, మన ప్రతి సామెత నానుడి వెనక తప్పకుండా ఒక కథ కానీ సంఘటన కానీ ఉంటాయి. పూర్వం మహాభారత గాథలో కౌరవులను పాండవులు ఓడించి వనవాసానికి పంపిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది కదా. అప్పుడు వారిని ఎగతాళి చేసి అవమానించాలి అనే ఉద్దేశ్యంతో దుర్యోధనుడు వారున్న ప్రాంతానికి తన మంది మార్బలంతో వెళ్తాడనమాట. అక్కడ ఒక సరస్సులో జలక్రీడలు ఆడుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ సరస్సు ఒక గంధర్వునిది. ఈ విషయం తెలుసుకున్న ఆ గంధర్వుడు వచ్చి వారి సైన్యాన్ని మొత్తం నాశనం చేసేసి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకువెళతాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు, అమ్మయ్య, మనం చేయాలనుకున్న పని ఆ గంధర్వుడే చేశాడు అని అర్థం వచ్చేలా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని అంటాడనమాట. అలా ఆ నానుడి పుట్టుకొచ్చింది. ఓహో, మరి నిజమైన సమస్య తీరిపోయింది కదండి. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు వచ్చిందంటారు? అవును, అయిపోయేదే. కానీ మన అజాత శత్రువు ధర్మరాజు గారు ఉన్నారు కదా, వారు మాత్రం ఊరుకోరు. మనలో మనం 5గురం, వాళ్ళు 100గురు. కానీ బయట వాళ్ళకి మాత్రం మనం కలిసిమెలిసి 105 మందిగానే ఉండాలి అని చెప్పి భీముడిని అర్జునుడిని ఆ గంధర్వుని దగ్గరికి పంపించి దుర్యోధనుణ్ణి విడిపిస్తారన్నమాట. అవధాని గారు, ఈసారి ఒక వ్యక్తి మనస్థితిని వర్ణించాలండి. ఒక మధుమేహం, అదేనండి షుగర్ పేషెంట్. అతని ముందు జిలేబీలు, గులాబ్ జాములు, కజ్జికాయలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అతనికి షుగర్ కదండి, పాపం తినకూడదు కదా. అలాంటప్పుడు ఆ వ్యక్తి మనస్థితిని కొంచెం వర్ణించగలరా? అయ్యో, తప్పకుండా. కానీ ఆ మనిషికి మీరు పెద్ద శిక్షే వేశారులేండి. ఆయన మనస్థితిని వర్ణించాలా? సరే. అయ్యో అయ్యో అయ్యయ్యో, గులాబ్ జామున్లు పాపం పాకంలో మునిగాయి, ఊపిరాడట్లేదంటూ అల్లాడుతున్నాయి. రక్షిద్దామనంటే రాక్షసిలా ఈ షుగర్ ఒకటి. జిలేబీలు చుట్టలుగా చుట్టుకున్నాయి. చిక్కుముడులు విప్పమని దీనంగా అడిగాయి. విప్పి చక్క చేద్దామనంటే షుగరు గుడ్లిరిమి చూస్తోంది. కజ్జికాయలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఊపిరందక పూర్ణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బయటకు తీద్దామనంటే షుగరు బెదిరిస్తోంది. కానీ నాది జాలిగుండె కదా, ఒక మాత్రను వేసి దాన్ని మైకంలో పెడతాను, దాని మత్తు వదిలేలోపు వీటిని రక్షిస్తాను అనుకొని ఒక షుగర్ టాబ్లెట్ వేసుకొని అన్నిటినీ తినేశాడు. ఎంత గడుసువాడండి, ఎంత బాగా సమర్థించుకున్నాడు. ఇదేదో బాగుందే. మొదటి ఆవృత్తాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పూర్తి చేశారు. అభినందనలు. ఇక రెండవ ఆవృత్తం ప్రారంభం కాబోతున్నది. అవధాని గారు మొదటి ఆవృత్తాన్ని ఎంతో సులభంగా పూర్తి చేశారు.
మరి నా దత్తపది పద్యంలోని 2వ పదం గుర్తుంది కదా? గుర్తులేకేమండి, 2వ పదం కాండ కదా. కాండము గల్గి ఓక్స్ తరు సగౌరవ సిల్వర్ ఓక్స్ కేంద్రమా, వెండి సుదీప్తి అంచులుగా వెల్గెడి ఆకులతోడ దాడ్యమౌ, కాండము గల్గి ఓక్స్ తరు సగౌరవ సిల్వర్ ఓక్స్ కేంద్రమా. బాగా చెప్పారండి. మొదటి పాదంలో వెండి అంచులతో వెలిగే ఆకులు అని, ఇప్పుడు 2వ పాదంలో బలమైన కాండం కలిగి ఓక్స్ వృక్షంతో సమంగా గౌరవింపబడుతూ ఓక్స్ వృక్షానికి ప్రతీకగా మన సిల్వర్ ఓక్స్ పాఠశాల అంటూ ఆపారు. చూడాలి మిగిలిన 2 పాదాలను ఎలా పూరుస్తారో. అవధాని గారు, నా 2వ సమస్యను సంధించనా? మీదే ఆలస్యం కానివ్వండి. తలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. మరొకసారి చెప్తాను వినండి. తలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. తలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. ఏమిటమ్మా ఇవాళ మీరు తలల మీద కక్ష గట్టినట్టున్నారు? ఇందాక ఆయనేమో కవి తలను తీసుకురమ్మన్నారు, ఇప్పుడేమో మీరేకంగా తలను తొలగిస్తేనే ధన్యత కలుగుతుందంటున్నారు. మీరు కోరుకుంటే మాత్రం అవధాని గారు తలనేమి తెచ్చేరులేండి, ఏదో చక్రం అడ్డు పెట్టి రక్షిస్తారులే. తలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. తలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. నేటి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న యువకుల కోసం ఈ పద్యం. ఇలపై వంచన చేయుచు చెలరేగుచు నదుపులేని చేష్టలతోడన్, కలతలు కలిగించెడు నడతలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. నడతలనే తొలగింప మనకు ధన్యత కలుగున్. అద్భుతం. ఈ మధ్య కాలంలో నీతి నియమాలను, మానవత్వాన్ని వదిలి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అటువంటి చెడు నడతలను తొలగిస్తే మేలు కలుగుతుందంటూ చక్కగా సమర్థించారు. అవునండి, ఎంత బాగా మనుషులలో చెడు నడతలను తొలగించారని చెప్పారండి. మీ సమయస్ఫూర్తికి జోహార్లు అవధాని గారు. కానీ సమాజంలో చెడు నడతల దురాచారాలు ఇంకా పోలేదండి. మొన్నే ఒక పెళ్ళికి ఆహ్వానం వచ్చింది. 3 ఏళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ అబ్బాయికి పెళ్ళి అవుతుందట. ఆ పెళ్ళికి వెళితే వాళ్ళతో పాటు నన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసేస్తారేమో అని వెళ్ళడం లేదు. మీరేమంటారు? ఎందుకు పంపిస్తారండి? అందులో తప్పేముంది? 3 ఏళ్ళు అంటే 7 మూడ్లు కాదా? 21 అవ్వదా? 4 ఏళ్ళు అంటే 7 నాలుగులు 28 కదా. 21 ఏళ్ల అమ్మాయిని 28 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట. అందులో తప్పేముంది? చక్కగా వెళ్ళి విందు భోజనం చేసి రండి. ఎంత సమర్థవంతంగా సమర్థించుకున్నారండి. అవధాని గారు, గంటల సంఖ్య చెప్పగలరా? తప్పకుండా. ఇప్పటి వరకు 9 గంటలు కొట్టారండి. సరిగ్గా చెప్పారండి. అవధాని గారు, సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటండి? సన్యాసి అంటే ఈ ప్రపంచం వద్దనుకొని అన్నీ వదిలేసి వెళ్ళిపోయిన వాడనమాట. సన్యాసి అంటే ఈ ప్రపంచమే అతడిని వద్దనుకొని వదిలేసినది. అలా అంటారా? అవధాని గారు ఏమాడారండి, నా మంత్రికే చెక్కు పెట్టారా, ఇప్పుడెలా? అవధాని గారు, నారదుడు కలహభోజుడు. దేవలోకంలో అందరి మధ్య గొడవలు పెట్టి వినోదిస్తూ ఉంటాడు కదా. అలా మన భూలోకంలో నారదులు ఉంటారా? ఉంటే ఎలా ఉంటారు? ఆసుగా తెలియజేయండి. ఓ, భూలోకంలో కూడా నారదులు ఉంటారా? బాగుంది బాగుంది, చెప్పండి చెప్పండి. మనుషుల మధ్య తగువులు పెట్టి వినోదించటానికి ఏ లోకమైతే ఏముంది లేండి, అది వారి ప్రవృత్తి అంతే. సరే వినండి. పొరిగింటి వారి పొట్లాట, పసందైన విందు భోజనం, వినవర్చే పెడబొబ్బలు, పాయసంలో జీడిపప్పులు, కర్రల వరకు వెళితే ఆహాహా కడుపు నిండిపోవు కదా. అమ్మలక్కల నోళ్ళకది ఒక వారపు మేతాగును. ఏ రోటి వద్దో ఆ పాట పాడి గుట్టుమట్లు లాగుతారు. దానికి పలు రంగులద్ది ప్రతి వారికి చెబుతారు. వారు వీరు కలిసి జుట్టు జుట్టు పట్టుకుంటే
గొడవలు పడవద్దంటూ నీతులు వల్లిస్తారు. చాలా బాగా చెప్పారండి. అటువంటి వారు మన చుట్టుపక్కలే ఉంటారు. ఏమిటండి అందరూ నా వైపు చూస్తున్నారు? నేనేం అలాంటి వాడిని కాదు. మిమ్మల్ని ఎవరేమన్నారండి? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు. ఏమిటి గుమ్మడికాయ దొంగ అంటే ఏమిటండి? దాని వెనుక ఒక కథ ఉంది, అది నేను చెప్తాను. అంటే ఒక రైతు గుమ్మడికాయ పాదులు పెట్టారట. అవి చాలా పెద్దగా కాసాయి. ఒక రాత్రి ఒక దొంగ వాటిని ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నించాడట. అవి చాలా బరువుగా పెద్దగా ఉండటం వలన వాటిని భుజాల మీద తీసుకువెళ్ళాడట. మర్నాడు ఆ రైతు న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. ఎవరు తీశారు అని అన్న వెంటనే ఎవరు ఏమి అనకముందే ఈ దొంగ భుజాలు తడుముకుంటూ నాకేం తెలీదు, నేనేం తీయలేదు అని చెప్పాడట. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తత్తరపడి కంగారు పడే సమయంలో ఈ సామెతను వాడతారు. అంటే ఇప్పుడు మీరు నన్ను అన్నట్ట అననట్ట నాకు అర్థం కాలేదు. సర్లేండి, కానివ్వండి. అవధాని గారు, నేను ఎన్నిసార్లు గంటలు కొట్టానో చెప్పగలరా? తప్పకుండా. ఇప్పటి వరకు 12 సార్లు గంటలు కొట్టారండి. అవునండి, నిజమే. అవధాని గారు, మనము ఏ పండుగలైనా ఏ శుభకార్యాలైనా కొన్ని రకాల పువ్వులు కొన్ని రకాల ఆకులు మాత్రమే వాడతాము. ఇలా కొన్ని అంటే బంతి పువ్వులు, తంగేడు పువ్వులు, మామిడాకులు, అలా కొన్ని మాత్రమే ఎందుకు, అన్నీ ఎందుకు వాడము? ప్రకృతి మనకు తల్లి లాంటిది. ఆమె ఏ ఋతువులో మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అని గ్రహించి దానికి ఔషధంగా పనికొచ్చే కొన్ని పూలని, మొక్కలని, పళ్ళని ఇస్తుందన్నమాట. మిగతా ఆకుల కన్నా మామిడి ఆకులు ఎండిపోయినప్పటికీ కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే శక్తి కలిగి ఉంటాయి. అందుకే పండుగలలోనూ ఉత్సవాలలోనూ వేడుకలలోనూ ఎక్కువ మంది జనం గుమికూడినప్పుడు గాలిని స్వచ్ఛంగా మార్చే మామిడి ఆకులను ఎక్కువగా తోరణాలు కింద కడతాము. అలాగే గణేశునికి సమర్పించే 21 రకాల పత్రి, బతుకమ్మకు వాడే బంతి, తంగేడు వంటి పువ్వులు నీటిని శుభ్రపరిచే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే వాటిని మనం నీటిలో నిమజ్జనం చేస్తామన్నమాట. అలాగే దీపావళికి దీపాలను వెలిగించుట, టపాకాయలు కాల్చుకొనుట, ఇలా ప్రతి ఆచారం వెనుక వినోదంతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు బంతిపూలు రేట్లు, మామిడాకులు, గణేష్ పత్రికి ఖర్చు దండగా అనుకున్నాను. కానీ ఈ ఖర్చు కొంచెం పెట్టుకుంటే పెద్ద పెద్ద డాక్టర్ ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. చాలా చక్కగా సమర్థించి మా సందేహాలు తీర్చారు. ధన్యవాదాలు. వర్ణన గారు, మీరే అనుకుంటా, అడగండి. అవధాని గారు, మీకు సమాధానాలు చెప్పి ఏమో కానీ ప్రశ్న అడిగి మాకు తలనొప్పిగా ఉంది. ఒక కాఫీ తాగితే చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని నేను కాఫీయే నా వర్ణనాంశంగా మీకు ఇస్తున్నాను. కాఫీ గురించి వర్ణన? ఆగండి, ఒక చిన్న షరతు. కాఫీని మనం రోజు ప్రారంభంలో తాగుతాం కదా, అలానే ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో చదివే శుక్లాంబరధరం శ్లోకంతో ఈ కాఫీను మీరు అన్వయించి చెప్పాలి. మీరు అవధాని గారిని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. శుక్లాంబరధరంతో తెలుగు కాఫీని అన్వయించటమా? అన్యాయం కాకపోతే. అన్యాయాన్ని అవధాని గారు న్యాయం చేస్తారు, చూస్తూ ఉండండి. తప్పకుండా. శుక్లాంబరధరం చేశారా ప్రొద్దున్న? శుక్లాంబరధరం చేయడం ఏమిటండి? అది రోజు పొద్దున దేవుడి దగ్గర చదివే శ్లోకం కదా. అది పని ప్రారంభంలో చదివే శ్లోకం. ఇది రోజు ప్రారంభంలో సేవించే సేవనం అనుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. చక్కగా కుదిరిందండి. అన్వయిస్తున్నాను, వినండి. శుక్లాం అంటే తెల్లనిది, పాలనమాట. డికాషన్ అంటే విష్ణువు, నలుపు. శశివర్ణం చంద్రుని వెన్నెల వంటి తెల్లగా ఉన్న చక్కెర కలిసిన కాఫీ అన్నమాట. చతుర్భుజం అంటే 4 చేతులు. కాఫీ ఇచ్చేవారివి 2 చేతులు, కాఫీ పుచ్చుకునేవారివి 2 చేతులు. కలిస్తే ఎంతండి? 4 చేతులే కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అక్కడకు సరిపోయింది కదా.
ధ్యాయేత్ అంటే ధ్యాస నిలిపి కాఫీని ఆస్వాంతయే అంటే అన్ని వేదనలు పోగొట్టేది. ప్రొద్దున్నే లేచి కాఫీ తాగితే అన్ని వేదనలు తొలగి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం. చాలా చక్కగా అన్వయించారండి అవధాని గారు, ధన్యవాదాలు. అంటే మనం రోజుకి ఎన్నిసార్లు శుక్లాంబరధరం చదువుతామో, అదే కాఫీ తాగుతామో అంత పుణ్యం సంపాదిస్తున్నాం అన్నమాట. అంతేగా మరి. రెండవ ఆవృత్తాన్ని కూడా అవలీలగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పూర్తి చేశారు. అభినందనలు. ఇక మూడవ ఆవృత్తం ప్రారంభం కాబోతున్నది. ఇందులో ఇంకెన్ని తెలుగుతైన గుళికలు వస్తాయో ఏమో ఆస్వాదిద్దామా? అవధాని గారు రెండవ ఆవృత్తాన్ని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేశారు. నా దత్తపది పద్యంలోని 3వ పదం గుర్తుంది కదా? గుర్తులేకేమండి, నిండు కదా. నిండుగా కీర్తి చంద్రికలు నిత్యము భాసిల జ్ఞాన తేజమై వెండి సుదీప్తి అంచులుగా వెల్గెడి ఆకులతోడ దాడ్యమౌ కాండము గల్గి ఓక్స్ తరు సగౌరవ సిల్వర్ ఓక్స్ కేంద్రమా నిండుగా కీర్తి చంద్రికలు నిత్యము భాసిల జ్ఞాన తేజమై. బాగుందండి. 3వ పాదం కూడా చక్కగా పూర్తి చేశారు. నీ కీర్తి అనే వెన్నెల, జ్ఞానము అనే తేజస్సుతో నిత్యము ప్రకాశిస్తుందని చక్కగా చెప్పారు. ఇంకొక పాదం ఉందండి, ఇది చెబితే ఈ పద్యానికి సంపూర్ణ అర్థం వస్తుంది. వేచి చూద్దాం. అద్భుతంగా పూర్తి చేశారండి. అవధాని గారు, డాక్టర్ దగ్గర దేవుడి దగ్గర ఏమీ దాచొద్దంటారేమిటండి? నిజానికి వారు చాలా మంచి మిత్రులు. డాక్టర్ వద్ద అబద్ధం ఆడితే అమాంతం దేవుడి దగ్గరకే పంపించేస్తాడు. దేవుడి దగ్గర అబద్ధం ఆడితే డాక్టర్ వద్దకే కదా పంపించేది, అందుకనమాట. అంతే కదా, డాక్టర్ దగ్గర రోగాల గురించి అబద్ధం ఆడితే దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గర అబద్ధం ఆడితే పాపం పెరిగి రోగాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతే. అవధాని గారు, నా 3వ సమస్యను సంధించనా? అవశ్యం, అడగండి. కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. మరొకసారి చెప్తాను వినండి. కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. ఏమిటండి, మీ ఊర్లో కుందేళ్ళు అంత చిన్నవిగాను కోడి పిల్లలు అంత పెద్దవిగాను ఉంటాయా ఏమిటి? ఆ విషయం అవధాని గారు చెప్తారు, మీరు వేచి ఉండండి. కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. చందన గంధులు ముగ్గురు మందారపు తోటలోన మాపటి వేళన్. అందంది పూలు గోయ ఆ కుందేలును కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. ఆ కుందేలును కోడి పిల్ల గుటుకున మింగెన్. చక్కగా సమర్థించారు. 3 అమ్మాయిలు మందార తోటలో పూలు కోస్తుండగా ఆకులలోని పురుగు, అదే ఆకుతేలు అంటాము కదా, అది కింద పడినప్పుడు పక్కనే ఉన్న కోడి పిల్ల దాన్ని గుట్టుకున మింగేసింది. చక్కగా చెప్పారు. ఓహో, కుందేలు కాదన్నమాట, ఆకుతేలు అన్నమాట. అవధాని గారు, గంటల సంఖ్య చెప్పగలరా? తప్పకుండా. ఇప్పటి వరకు 15 గంటలు కొట్టారండి. సరిగ్గా చెప్పారండి. అవధాని గారు, మనము ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందైనా మన వందే మాత్ర గేయాన్ని గౌరవంగా పాడుతాము. ఇప్పుడు ఆ గేయానికి 150 సంవత్సరాలు నిండాయి. ఆ సంస్కృత గేయాన్ని తెలుగు భాషలోకి మార్చి అది కూడా ఆసువుగా మాకు తెలియజేస్తారా? 150 వసంతాలు పూర్తి చేసుకున్న బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన సంస్కృత వందే మాత్ర గేయానికి అనువాద పద్యం అడుగుతున్నారు, అంతే కదా? తేనియల్ జలముతో తీయని పండ్లతో చల్లని గాలుల సాగుచుండి పచ్చని పైర్లతో వాసిగా విలసిల్లు భారతమాతకు వందనంబు. రేలు వెన్నెలలో ప్రియమార పులకించు విరితరుల శోభతో విందు చేయు
స్వచ్ఛ నవ్వులతోడ బహుసుధా పల్కుల సకుదాయి అయినట్టి శోభలకని పలువరంబులనిచ్చెడు భాగ్యరాశి భారతమాతకు చేతును వందనంబు పలువరంబులనిచ్చెడు భాగ్యరాశి భారతమాతకు చేతును వందనంబు. ఆహా, ఎంత బాగా చెప్పారండి. గేమ్లోని భావం ఏమాత్రం తగ్గకుండా చక్కని సీసపద్యం రూపంలో చాలా బాగా చెప్పారు. అవధాని గారు అక్కడ చెప్పటానికి పెద్ద విషయమేమీ లేదు అనే సందర్భంలో సింగినాదం జీలకర్ర అనే జాతీయం వాడతాం కదండి. ఈ జాతీయం వెనుక కథ లేకపోతే ఏదైనా నానుడి ఏందా అండి? అవునండి, నాకు ఆ సందేహం ఉంది. మీరు అర్థం చెప్తారా, లేకపోతే మీరు కూడా ఏముంది అక్కడ సింగినాదం జీలకర్ర అని అంటారా? అది సింగినాదం కాదండి, శృంగనాదం. శృంగము అంటే కొమ్ము. ఇంతకు ముందు కొమ్ములతో శబ్దం వచ్చే వాయిద్యాలను తయారు చేసేవారన్నమాట. ఏదైనా విషయం అందరికీ తెలియచేయాలనుకున్నప్పుడు దానిని ఊదేవారు. అవును, కొమ్ముబూరులు అంటారు. పాత సినిమాల్లో చూసేవాళ్ళం కదా. అయితే ఈ జాతీయం వ్యర్థమైనది కాదన్నమాట. దీనికి గల అర్థం వివరించే ప్రార్థన. జీలకర్ర మన దేశపు పంట కానే కాదు, ఇప్పుడు పండిస్తున్నాం అనుకోండి. కాకపోతే ఒకప్పుడు మనం దిగుమతి చేసుకునేవారం. ఎప్పుడైనా జీలకర్ర అమ్మే బండి ఊరిలోకి వచ్చినప్పుడు ఇది వచ్చిందని చెప్పటానికి కొమ్మబూరను ఊదేవారన్నమాట. ఎవరైనా ఏమిటా శబ్దం అని అడిగితే ఏమీ లేదు, జీలకర్ర బండి వచ్చినట్లుంది, శృంగనాదం చేస్తున్నారు అని అనేవారు. అది కాలక్రమేణా అక్కడ పెద్దగా విషయాలు చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఏముంది, సింగినాదం జీలకర్ర అనే జాతీయంగా స్థిరపడిపోయింది. ఓ సింతేనా, ఏదో చాలా ఉంటది అనుకున్నాను. ఏమీ లేదు అక్కడ, సింగినాదం జీలకర్రను. అవధాని గారు, ఈసారి మీకు కొంచెం విభిన్నమైన వర్ణన అంశం ఇస్తున్నానండి. రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. ఇది సినిమా పాటేలేండి అనుకోండి, కానీ ఈ పదాలను ఉపయోగిస్తూ మీరు రాముణ్ణి సంస్కృతంలో స్తుతించాలి. ఏమిటండి? రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. ఈ పదాలతో, అది సంస్కృతంతో రాముణ్ణి పొగడాలా? మీరు అడిగేవన్నీ మరి విడ్డూరంగానో అసాధ్యంగానో ఉంటాయండి. అలాంటి ప్రతిభ వారికి ఉందనే కదండి వారికి వర్ణనాంశం ఇస్తున్నది. అది నిజమేననుకోండి. రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. దీనికి సంస్కృత శ్లోకమా? సరే. నీలాభ్రరూప తేరామా సమస్తానాం శుభంకర తత్తదా ప్యార మేరా మే నదీవానందవర్ధన. అత్యద్భుతం అవధాని గారు, మీకు మీరే సాటి. రూప్ తేరా అనే పదాన్ని నీలభ్రరూప్ తేరామాలోకి మార్చి మస్తానాని సమస్తానాన్ని చేసి ప్యార్ మేరాని ప్యార్ అమేరామాలోకి మార్చి దీవానాని నదీవానంద వర్ధనాలోకి పెట్టేశారు. మొత్తం మీద నీలిమేఘం వంటి రంగులో ప్రకాశిస్తూ సమస్త జీవులకు ఆనందాన్ని శుభాలను అందజేస్తున్న రామ నీకు వందనమని చాలా చక్కగా రాముణ్ణి పొగిడారు. ధన్యవాదాలు. పృచ్ఛకుల చమత్కారాన్ని, అవధానుల వారి ప్రతిభను ప్రకటిస్తూ ముచ్చటగా 3వ ఆవృత్తాన్ని కూడా సునాయాసంగా పూర్తి చేశారు. అవును, పృచ్ఛకులు ఎంత కష్టమైన ప్రశ్నలను అడిగినా, అప్రస్తుతం గారు ఎన్ని అడ్డంకులు కలిగించినా అవధాని గారు తొణకకుండా చిద్విలాసంగా 3వ ఆవృత్తాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు చివరిదైన 4వ ఆవృత్తం ప్రారంభం కాబోతుంది. చూద్దాం ఇదెంత రసవత్తరంగా ఉంటుందో. అవధాని గారు, ఒక మాట. సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారండి? ఆవులనిస్తే అవి పాలిచ్చేవైతే ఇంటికి తోలుకుని వెళ్తానండి. ఎంత గడుసు వారే. అవధాని గారు 3 ఆవరణాలను అవలీలగా పూర్తి చేశారు. ఇంకొకటి ఉందండి, రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేయండి. నా దత్తపతి పద్యంలోని చివరి పదం గుర్తుంది కదా? గుర్తులేకేమండి, దండి కదా. దండిగ సన్నతుల్బడయ
దారుని మెచ్చుత నీదు సత్కృషిన్ మెండి సుదీప్తి అంచులుగా వెల్గెడి ఆకులతోడ దాడ్యమౌ కాండము గల్గి ఓక్సు తరు సగౌరవ సిల్వర్ ఓక్సు కేంద్రమా నిండుగా కీర్తి చంద్రికలు నిత్యము భాసిల జ్ఞాన తేజమై దండిగ సన్నతుల్బడయ దారుని మెచ్చుత నీదు సత్కృషిన్. అద్భుతం, అత్యద్భుతం. వెండి అంచులు, అదేనండి సిల్వర్ లైన్ ఉన్న ఆకులతో బలమైన కాండం కలిగి గర్వంగా తలెత్తి నిలిచిన ఓక్స్ వృక్షం వంటి మన సిల్వర్ ఓక్స్ పాఠశాలలో మంచి జ్ఞానాన్ని, గొప్ప కృషిని తెలియజేస్తూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సత్యాన్ని చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. అద్భుతంగా పూర్తి చేశారండి. అవధాని గారు, నా చివరి సమస్యను సంధించనా? మీదే ఆలస్యం కానివ్వండి. రాధేయుడు నందినెక్కి రావణు గెల్చన్. మరొక మారు చెప్తాను వినండి. రాధేయుడు నందినెక్కి రావణి గెల్చన్. ఏమిటండి రాధేయుడు? రాధేయుడు అంటే కర్ణుడు. అంటే కర్ణుడు నంది మీద ఎక్కి రావణుడిని గెలిచాడా? రామాయణం నుంచి ఒక ముక్క, భారతం నుంచి ఒక ముక్క, కైలాసం నుంచి ఒక ముక్క తెచ్చి కలపమంటే ఎలాగండి? నన్ను విలన్ అంటారు కానీ అసలైన విలనిజం అంటే ఇదండి. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసినప్పుడే కదా అవధాని గారి ప్రతిభ బయటకు వచ్చేది. రాధేయుడు నందినెక్కి రావణు గెల్చెన్. రాధేయుడు నందినెక్కి రావణు గెల్చెన్. యోదెవ్వడు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కి మరి తిరుగాడున్. సాధించే రాముడెవ్వని రాధేయుడు నందినెక్కి రావణు గెల్చెన్. యోధెవ్వడు కురుబలమున. కౌరవ సైన్యంలోని యోధుడెవ్వడు? కర్ణుడే కదా. మాధవ సకుడేమి ఎక్కి మరుతిరుగాడే. మాధవ సకుడు అంటే శివుడు. శివుడు ఏమెక్కి తిరుగుతాడు? నందినెక్కే కదా. సాధించే రాముడెవ్వని. రాముడు ఎవరి మీద విజయం సాధిస్తాడు? రావణ్ణి కదా. అద్భుతం అండి, చక్కగా సమర్థించారు. క్రమాలంకారం ఉపయోగించి నా సమస్యను పరిష్కరించారన్నమాట. పై 3 పాదాలను ప్రశ్నలుగా చేసి నేనిచ్చిన ప్రశ్నను జవాబుగా చేశారు. బాగుంది. అవధాని గారు పిచ్చుకలు అడిగే ప్రశ్నలకు మీరు చాలా బాగా సమాధానాలు ఇస్తున్నారు. చూస్తూ ఉంటే మీకు తెలుగు భాష చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇప్పటికిప్పుడు తెలుగు తల్లి మీ ముందరికి వస్తే మీ స్పందన ఏమై ఉంటుందో ఆసువుగా మాకు తెలియజేస్తారా? తెలుగు తల్లి నా ముందుకు వస్తే నా స్పందన ఎలా ఉంటుందో వర్ణించి చెప్పమంటున్నారు, అంతే కదా. తెలుగు తల్లి నీవు దిగులు చెందకు మమ్మ, కోట్ల బిడ్డల కన్న కన్న తల్లివి నీవు. కష్టకాలమునందు వెన్నెంటే ఉండి మాతృ రుణమును మేము తీర్చుకుంటాము. పాశ్చాత్య పెనుగాలి పెళ్ళు బిగినా నవ్య నాగరికత నాల్కలు చాచిన ఆరణీయము మమ్మ నీ తెలుగు భాషా జ్యోతి. ఆరణీయము మమ్మ నీ తెలుగు భాషా జ్యోతి. చేతులడ్డుగా పెట్టి సారశక్తులగాచి శాశ్వత కీర్తికై శ్రమింతుమమ్మ. తెలుగు తల్లి నీవు దిగులు చెందకు మమ్మ, కోట్ల బిడ్డల కన్న తల్లివి నీవు. తెలుగు తల్లి నీవు దిగులు చెందకు మమ్మ, కోట్ల బిడ్డల కన్న తల్లివి నీవు. అద్భుతంగా పూర్తి చేశారండి. అవధాని గారు, ఈ ప్రశ్న అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇటువంటి సభలో అడగకూడని ప్రశ్న, కానీ ఎవరి నోటి నిండైనా వింటే చాలా బాధ కలుగుతుంది. మీలాంటి వారిని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మంచి ఉద్దేశ్యంతో తెలుసుకోవాలని ఏ ప్రశ్న అడిగినా తప్పులేదు. నిరభ్యంతరంగా అడగండి. పండుగ నాడు కూడా పాత మొగుడేనా అనే సామెత వాడతాం కదండి. మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. ఇటువంటి మాటల వల్ల దాని విలువ తగ్గుతుంది కదండి. నిజానికి కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నా, అది సామెత తప్పు కాదు, పలకటం తప్పుగా పలుకుతున్నాం అంతే. అది పండుగ నాడు కూడా పాత మడుగేనా,
మడుగు అంటే వస్త్రం. ఇంతకు ముందు కేవలం పండగ నాడు మాత్రమే కొత్త బట్టలను కొనుక్కుని వేసుకునేవారు. కానీ మనం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బట్టలు కొనేసుకుంటున్నాం లేండి. ఆ విషయం పక్కన పెడితే పండుగ నాడు కూడా పాత బట్టలేనా అని అర్థం వచ్చే విధంగా పండుగ నాడు కూడా పాత మడుగేనా అని అన్నారు. అలా జాతీయం పుట్టుకొచ్చిందనమాట. ఓహో, మనం తప్పుగా పలకడం వల్ల దాని అర్థం పెడర్థం అవుతుందన్నమాట. ధన్యవాదాలు నా బాధ తగ్గించినందుకు. ఓహో, అందుకేనన్నమాట గొప్పవాళ్ళు వచ్చేటప్పుడు వారు నడిచే దారి పొడవునా తివాచి లాంటి బట్ట పరుస్తారు. దానికోసం అడుగులకు మడుగులొత్తటం అనే మాట ఉపయోగిస్తాము. అవును, బాగా గ్రహించారు. అవధాని గారు, ఈసారి చివరిగట్టానికి వచ్చాం కదా. ఈ మొట్టమొదటి దత్తపది అంశాన్ని మనం సిల్వర్ ఓక్స్ పద్యంతో ప్రారంభించాము. ఇప్పుడు అదే పద్యంతో ముగిద్దాము. సిల్వర్ ఓక్స్ 24 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతూ రజతోత్సవ సంబరాలను జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సిల్వర్ ఓక్స్ పాఠశాల ఒక వ్యక్తి అయి ఉంటే ఆ వ్యక్తిని మీరు ఎందుకు రజతోత్సవ సంబరాలను జరుపుకుంటున్నారని అడిగితే ఏమని సమాధానం చెబుతుందో ఊహించి చెబుతారా? తప్పకుండా. సిల్వర్ ఓక్స్ ఒక వ్యక్తి అయితే తానెందుకు ఈ రజతోత్సవ సంబరములు జరుపుకుంటున్నాడో వర్ణించి చెప్పాలి, అంతే కదా. కన్న కలలన్నీ నిరంతర కృషి సాఫల్యమైన వేళ, మనసు సంతృప్తితో సంతసించెడి వేళ, గర్వాన గుండెలు పొంగు వేళ, విజయమును హితులతో పంచుకొనుట కొరకు జరుపుకొనుచుంటిని ఈ రజతోత్సవ సంబరములను. తడబడు అడుగులు మాన్పి వడి నడకలు నేర్పి ఉన్నత విలువలను కలిగిన వ్యక్తిత్వాన్నందించి లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్నిచ్చి నా విజయాలకు కారకులైన నా సృజనకర్తలకు వందనం అభివందనం. నా విజయాలకు కారకులైన నా సృజనకర్తలకు వందనం అభివందనం. అత్యద్భుతం అవధాని గారు, మీకు మీరే సాటి. తన విజయోత్సవాన్ని, తన ఆనందాన్ని తన వారితో పంచుకునేందుకు ఈ వేడుకలను జరుపుకుంటున్నానని చెబుతూ మన పాఠశాల ప్రత్యేకత అయిన వ్యక్తిత్వం ముందు సామర్థ్యం తర్వాత అన్న విలువను చాలా చక్కగా పొందుపరిచారు. ధన్యవాదాలు. అవధాని గారు, ఇప్పుడు మీరేనండి. చెక్. ఇంకా నా రాజు కదల్లేడండి. ఆట ముగిసింది. చాలా బాగా ఆడి గెలిచారు అవధాని గారు. అభినందనలు. అవధాని గారు, నా అంతరాయాలను తట్టుకుంటూ అవధానాన్ని పూర్తి చేసినందుకు అభినందనలు. ఇంత మంచిగా అవధానాన్ని పూర్తి చేసినందుకు మీకేమి ఇయ్యగలమండి? మీ ఆశీస్సులు తప్ప నాకు ఇంకేం కావాలి? అష్టావధానమనెడి రణరంగమున నేడు 8 అస్త్రాలు ఏకమై వచ్చి ఏకకాలమునందు దాడి చేసిన గాని మీ ఆశీస్సులనేడి కవచంబు ధరించి బుద్ధి అనేడి కత్తి చేతబూని ఎదిరించి గెలిచితి 8 మందిని. దీనికి కారకులైన విద్య నేర్పినట్టి గురువర్యులకును, అవకాశమిచ్చినట్టి అధినేతలకును, అండగా నిలిచిన ఆత్మీయులందరికీ చేయుచున్నాను నిండు మనమున వందనమ్ము. చేయుచున్నాను నిండు మనమున వందనమ్ము. అవధాని గారు గేయ రూపంలో చెప్పారు. అదే భావాన్ని నేను మాటల రూపంలో వ్యక్తీకరిస్తున్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాలక వర్గానికి, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అవధాని గారు, అవధానం అయిపోయిందిలేండి. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న, కాదు సందేహం. ఆహాహా, ప్రార్థన. అదే అండి, సందేహంతో కూడిన ప్రశ్న లాంటి ప్రార్థన. నేను 10 సరుకులు కొందామని బజారుకు వెళ్ళా. 8 మర్చిపోయి 2 తెస్తున్నాను. ఇంట్లో తిట్లు తినక తప్పలేదు.
నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మాలాంటి వారికి మీ జ్ఞాపక శక్తి మీరు జ్ఞాపక శక్తి పెంచుకునే దాని కోసం మందులు గట్రా వాడతారు కదా, అవి కొంచెం చెప్తే షాపుకు వెళ్ళి తెచ్చుకుంటామండి. విద్య, జ్ఞానం వీటి వల్ల కలిగే విజయం, వీటిని సాధించటానికి ఎటువంటి అడ్డదారులు అదే షార్ట్ కట్లు ఉండవు. ముఖ్యంగా మనం చేసే పని మీద మన మీద మనకు నమ్మకం, అలాగే పట్టుదల, శ్రమించే తత్వం కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అయితే ఇవి మాత్రం మర్చిపోకుండా తెచ్చుకుంటానులేండి. మంచిది, శుభం.